కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనములు, స్తోత్రములు. మరొక మారుని సన్నిధిలో ఈ మొదటి వారము ఆరాధన ప్రవేశ భాగ్యం ఇచ్చి నా వచ్చిన బిడ్డలు దీవించుము, రావాల్సి రప్పించుము. కార్యక్రమాది అంతం నీవండి. నీ వాక్యము నీ ప్రజలతో మాట్లాడుతుండగా మహిమనందుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులరా, ప్రభునేసునామమున కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. కూర్చుందాం. మీ అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? 9వ నెల 1వ తారీఖు ఈవేళ మనకు పునరుద్ధాన ఆరాధన. దేవుడు అనుగ్రహించినందుకు అందరం కలిసి దేవుడు గట్టిగా స్తుతి చెల్లిద్దాం. మరి ప్రకటన గ్రంథములో ఈరోజు 20వ అధ్యాయం 5వ వచనము, పరమగీతము 8వ అధ్యాయం 12, ఈ రెండు గ్రంథాల్లో నుండి మరి 1000 ఏండ్ల పరిపాలన భాగాన్ని ధ్యానం చేద్దాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు మిగతా మృతులు బ్రతుకోలేదు. పరమగీతము 8వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకుందాం. నా ద్రాక్షవనము నా వశమునున్నది, సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును, దానిని కాపు చేయవారికి 200 వచ్చును. దేవునికి స్తోత్రం. బయలు ఆమానందు సొలొమోనుకి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఏముందమ్మా? కాబట్టి 1000 సంవత్సరములు పరిపాలన గురించి పరమగీత గ్రంథములో రాయబడింది, ప్రకటన గ్రంథములో, బైబిల్ అంతటా రాయబడింది. చాలామంది నిష్ఠూరపరచువారు ఇది ప్రకటన దర్శన గ్రంథం కాబట్టి ఎవరు దర్శనం వారు గొప్ప చేసుకోవచ్చు, కానీ అది కరెక్ట్ అని ఎలా చెప్పగలమనే వారు కొంతమంది ఉన్నారు. కొన్ని సంఘముల వారు 1000 ఏండ్ల పరిపాలన లేదు అంటున్నారు. కొన్ని సంఘముల వారు ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? శ్రమలలో ఉన్నాం. 7 ఏండ్ల శ్రమ తర్వాత సంఘం ఎత్తబడుతుందని కొందరు చెప్తున్నారు. అంటే ఎవరు ద్వారణీల వారు? అందరికీ అన్ని మిషన్లకు కన్నైన మిషన్ ఏది? బైబిల్ మిషను. తొలికీసులాడకుండా ఎలాంటి చాతుర్యత కనపరచక దేవునిగాను దేవుని కార్యాలుగాను బోధించేటువంటి బోధకుడు మన దైవజనులు దేవదాసయ్య గారు. అలాగే సంఘము వాక్యమును బట్టి ఆయన మీతో చెప్పున్నది. కాబట్టి ఈ గ్రంథములో పరమగీత గ్రంథము కూడా ముఖ్యమైనదిగా కనబడుతుంది. పరమగీత గ్రంథములో ముఖ్యమైనది ద్రాక్షవనము. ఏం చెప్పండి? అందరు చెప్పాలమ్మా. ద్రాక్షవనము అనే మాట మనం చూసినట్లయితే మనం అంటే ప్రాముఖ్యత ఇశ్రాయేలీలకు లేక యూదులు ద్రాక్షవనములో అంజూరపు చెట్టు. ద్రాక్షవనం అంటే మొదటిగా లోకమంతా, రెండవదిగా ద్రాక్షవనంగా ఇశ్రాయేలు జనాంగము, అంజూరపు చెట్టు అనగా యోధా జనాంగము. అయితే దేవుడు ద్రాక్షవనముగా ఏర్పరచుకున్న ఇశ్రాయేలు మీద ఆయన కన్ను ఉన్నది. ఎవరి కన్ను చెప్పండి? మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి 41 వరకు చూడవచ్చు, కానీ ఇందులో 41వ వచనం మాత్రమే చదువుదాం. అందుకు వారు కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పన్నులు చెల్లించినట్లు వేరు కాపులకు గుత్తగిచ్చనని ఆయనతో, అంటే గత కాలంలో ఉన్న కాపర్లుగా ఉన్న వారికి నేటి కాల కాపర్లకు ఉన్నటువంటి వ్యత్యాసం తెలియజేస్తూ ఉంది. ద్రాక్ష వనాన్ని మనం చూస్తాం.
ప్రియులరా, తండ్రి యొక్క చూపు ఇశ్రాయేలు జనాంగం మీద ఉంది. ఎవరి మీద? యోధా జనాంగం మీద ఉంది. వారికి అన్ని ఆధిక్యతలు, ధర్మశాస్త్ర విధులు అన్నీ అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ వనం మనం చూసినట్లయితే ఆయన చూపు ఎవరి మీద ఉంది? ఈ వనమనబడిన ఈ ప్రజల మీద ఉంది. అందువల్ల క్రీస్తు ప్రధాన యాజకుడుగా ఈ లోకంలో ఆయన కనబడుతున్నాడు. హెబ్రీ పత్రిక అంతా చదివితే క్రీస్తు ఏమై ఉన్నాడు? ఓసారి చెప్పండి. ప్రధాన యాజకుడు. అందువల్ల 7 హెబ్రీ పత్రిక 25లో సంపూర్ణ రక్షకుడు. ఆయన ఎవరు? సంపూర్ణ విజ్ఞాపనకర్త. ఆయన ఎవరు అంటే ఈయన గురించి. కాబట్టి ప్రధాన కాపరి క్రీస్తు గనక దీనికి ఉన్న ఫలము, ఈ ఫలాన్ని ఎవరికి అప్పగించాలంటే తండ్రికి అప్పగించాలా. ఈ ఫలాన్ని ఎవరికి అప్పగించాలా? లేవీకాండంలో 23:11 అనంతరం మనం చూస్తే యాజకుడు 15 వరకు చూస్తాం. పణాన్ని అల్లాడించి ఎవరి సన్నిధిని అల్లాడిస్తాడు? అలాగే ఈ ఫలమనగా ఈ ప్రజానికం అందరినీ దేవునికి అప్పగించగలిగిన ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభైన ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు జనాంగం వరకే. ఈ ప్రధాన యాజకుడు ప్రపంచంలో ఉన్న అన్ని సంఘముల నుండి వచ్చిన పెళ్లి కుమార్తెను అన్ని సంఘములలో సిద్ధమైన వారిని అప్పగించే ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందువల్ల మనం చూడండి, వచనంలోకి వెళితే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ దూత ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, అది ఎవరి రాజ్యమాయను అమ్మా? ప్రభు యొక్క రాజ్యమాయ. ఈ ప్రధాన యాజకుడుగా వచ్చిన యేసు ప్రభు ఏం కనిపిస్తుంది ఆయనలో? రాజ్య సహవాసం. అందుకనే ఆయన మరి ప్రకటన 5:10లో ఆయా భాషలు ఆయా మాట్లాడేవారు అందరినీ దేవుని కొరకు ఒక రాజ్యముగా ఆయన కొన్నట్లుగా కనబడుతుంది. దేవుని స్తోత్రం. అందువల్ల ఈ ద్రాక్ష వనము అనబడినటువంటి మరి సొలొమోను గారికి ఉన్న ద్రాక్ష వనం అని మనం ఇందాక చదువుకున్నాం. అలాగే లోకములో ఉన్న సకల జనాంగములు దేవుని ప్రజలుగా పరిగణించడానికి క్రీస్తు తన స్వరక్తం సంపాదించుకున్నాడు. అందువల్ల ఇప్పుడు ఈ రాజ్యం ఎవరిదయింది? భూలోకములో ఉన్న అన్ని రాజ్యాలు అనంతరం వచ్చే రాజ్యమే క్రీస్తు రాజ్యము. ఎవరి రాజ్యమమ్మా? కాబట్టి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో 10వ వచనం మనం చదువుకుందాం. 10వ వచనం. మరి ఒక గొప్ప స్వరము ఇలాగ చెప్పుట వింటిని, నా రాత్రింబగలు మన దేవుని ఎదుట నేరం మోపువాడని అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును ఎవరు వాయను? అందరూ చెప్పండి. మన దేవునివి ఆయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదు ఆయను. ఇప్పుడు చెప్పండి, తండ్రి చూపు ఏ వనం మీద ఉందో అలాగే లోకమంతటి మీద అటు తండ్రి ఇటు కుమారుని వైపు మనం చూస్తే దేవుని వశం చేసి క్రీస్తు అధికారిగా
ఈ రాజ్యం మీద నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని వాక్యమును మనం చూస్తే చూడండి, సార్వత్రిక క్రైస్తవ సంఘములో అనేక మంది రాకడకు ముందు మృతులైపోతారు. వారందరినీ వెంటబెట్టుకొని మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయములో మనం చూస్తే 14వ వచనం మనం చూసినట్లయితే, మృతి పొంది తిరిగి లేచునని నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు అది. ఇప్పుడు చెప్పండి, యూదులే కాదు, యేసు నామమున స్వీకరించి మృతులైన వారు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఎందుకంటే తన రాజ్యము తన ప్రజలు. చెప్పండి, తన రాజ్యము తన ప్రజలు. కాబట్టి రాజును బట్టి రాజ్యము. ఎవరిని బట్టి? మిగతా వారు సజీవులుగా ఉన్నవారు మేఘం మీద ఎవరిని ఎదుర్కొంటారు? ప్రభువుని. 17వ వచనంలో కూడా 4వ అధ్యాయం దశలోనికలో ఎవరిని ఎదుర్కొంటారు వాళ్ళు? ఆమె ఎదుట సజీవులమైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండల మేఘముల మీద. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు చెప్పండి, సంఘము ఎక్కడికి వెళుతుంది? మధ్యాకాశంలోకి. ఎక్కడికమ్మా? అందరూ చెప్పండి, నిజమేనా? వెళ్తామా? మనందరం వెళ్తామా? అయ్యో మాట్లాడట్లేదు. రాకడనే రైలు బండి వస్తున్నది అని పాట పాడేవాళ్ళు మా చిన్నప్పుడు కదా. మరి వెళతాం అందరం? ఎంతమంది వెళ్దాం? నిజమేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం ప్రకటన గ్రంథములో 22:17 వచనంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము, వినువాడును రమ్ము అని చెప్పవలెను. అంటే ఇప్పుడు దేవుడు లేక ప్రభైన యేసు క్రీస్తు నామములో సంపాదించబడిన ఫలమే సంఘము. ఆ ఫలమే చెప్పండి, పెండ్లి కుమార్తె. ఇప్పుడు ఈ ఫలము ఎక్కడికి వెళ్ళవలసిందట? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మధ్యాకాశంలోకి వెళ్ళి అక్కడి నుంచి 7 సంవత్సరాల విందు. ఎన్ని సంవత్సరాలు? ప్రకటన గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, 11వ అధ్యాయం 15వ వచనం. మళ్ళీ చదువుకుందాం. 7వ దూత ఊదినప్పుడు పరలోకమును గొప్ప శబ్దములు. శబ్దములా? గట్టిగా చెప్పండి. ఒకరుంటే శబ్దము, ఇద్దరుంటే అంతేనా? అంటే అర్థం ఏంటి? దేవుని పిల్లరా, యూదా సంఘము నుండి అలాగే సార్వత్రిక క్రైస్తవ సంఘము నుండి వచ్చిన వారు అందరూ కూడా ఈ మహిమాలయములో కనబడుతున్నారు గనక గొప్ప శబ్దం వస్తుంది. ఏమొస్తుంది? గట్టిగా చెప్పండి. ఎవరికున్న సంతోషం వారికి ఉంది, ఎవరికున్న ఆనందం వారికి ఉంది. కాబట్టి ఆనందదాయకమైన స్థితిని బట్టి గొప్ప శబ్దం జరుగుతున్నట్లు చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయంలో 2వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుకు సాక్ష్యమును గూర్చియు దాన్ని చూసినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధుని నీ వరములు దయచేసి నీ వరములు
నీ పరిశుద్ధ పావురమా. చూడండి, ఇక్కడ మనం సొలొమోనుకు 1000 రూపాయలు ఇచ్చారు అని రాయబడింది. సొలొమోనుకి ఎంత ఇచ్చారు? ఎందుకు అని అంటే, దేవుడు అనాది నుండి మానవుని గురించి ఆలోచన చేసినప్పుడు మానవుడు ఖచ్చితంగా పాపములో పడిపోవునని తండ్రికి తెలిసింది. దేవునికి తెలుసు, తండ్రి కుమార కాబట్టి వారికి తెలుసు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ సృష్టి అనాదిలోనే దేవుడు చూస్తున్నప్పుడే ఇది పాడైపోతుందని ఆయనకు తెలుసు. ఈ రాజ్యము రాజ్యాలన్నీ పాడైపోతుంది ఎవరికి తెలుసు? అందువల్ల ఈ పాడైపోయిన సృష్టిలో పరిశుద్ధమైన రాజ్యము రావాలి. 1000 పరిపాలన ఎందుకు రావాలి? గట్టిగా చెప్పండి అందరూ. పరిశుద్ధుల రాజ్యమా, పరిశుద్ధమైన రాజ్యమా? చెప్పాలంటే తేడా ఏంటో. పరిశుద్ధ రాజ్యమా, పరిశుద్ధుల రాజ్యమా? చెప్పాలా? పరిశుద్ధ రాజ్యం అంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన సంఘమే. అయితే అందులో నుంచి పరిశుద్ధత నిలుపుకున్నవారు రావాలా, ఈ రాజ్య పాలకులు. అందుకే కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయంలో 1-2 వచనం ఏమని రాస్తాడు? పరిశుద్ధులకు అని రాస్తాడు. చదవండి ఎవరైనా వచనం. పరిశుద్ధులకు అనే మాట దేవుని స్తోత్రం. అంటే ఈ రాజ్యము పరిశుద్ధులకు అయి ఉంది. అంటే రేపు 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు కనిపిస్తారు? పరిపాలించే వాళ్ళు, మళ్ళీ మాయా మోసం చేసేవాళ్ళు, తల కింద పెట్టేవాళ్ళు కనబడరు. ఒకవేళ అలాంటి వారు మిగిలిన వారిలో వచ్చినా వారు వినేవారే, నేర్చుకునేవారే తప్ప పరిపాలించే అర్హత వారికి లేదు. అందుకని పరిశుద్ధులు మనం ఎవరో ఓసారి చెప్పండి అమ్మా. ఒక పాస్టర్ గారు ప్రశ్న వేశారట, యేసు ప్రభు ఎవరు, మనం ఎవరమని. ఎవరు మీలాగే బోల్డ్ సమాధానం చెప్తున్నారు. ఓ మామగారు లేచి అందంట, యేసు ప్రభు గొప్ప పాపాత్ముడు అండి అందంట. ఏయ్ కూర్చో అన్నాడంట. ఏమనుకుంటున్నాం? ఎగిరిపోయాడంట పాస్టర్ గారు. ఎవరి మీద? మళ్ళీ అందరూ మళ్ళీ అడిగితే అలా చెప్తుంది. అసలు ఇట్రా ఇప్పుడు చెప్పు, ఇక మైకెత్తున్నాడంట. అవునయ్యా, ఆయన ఎందుకు పాపాత్ముడు అంటే, నా పాపాన్ని తన మీద వేసుకున్నాడు కనుక ఆయన పాపాత్ముడు. ఆయన పరిశుద్ధత నాకు ఇచ్చేసాడు కనుక నేను పరిశుద్ధుడు అందంట. పాస్టర్ గారు సిగ్గుపడిపోయారు. చాలామంది మీలో కూడా ఈ వ్యత్యాసం తెలియదు. చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మనము 2 కొరింథీ మనం చదువుకున్నామా? 1వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూడవలస్తున్నాం. పరిశుద్ధుడుగా మనం ఎవరం? దేనికి పిలువబడింది సంఘం? అమ్మ ఇల్లు వాకులు కట్టుకొని మేడల మిద్దెలు సంపాదించుకొని డబ్బు కూడబెట్టుకొని క్రైస్తవం అనిపించుకొని పిలువబడ్డామా? దేవుని పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామా? గట్టిగా చెప్పాలి. మరి మీరే చెప్పాలి ఆ మాట. కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కూడా ఒకసారి చదివేయండి ఎవరైనా కానీ. దేవుని పిల్లరా చూడండి, ఇక్కడ మనం చూస్తే కలుగు చేయవాడు ఎవడు? ఎక్కడ చదువుతున్నామా? 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 1 కొరింథీ 7వ వచనం. అదేనా? చదువమ్మా. కొంచెం పైకి చదవండి. కాదు దశలోని పత్రిక 4 మొదటి దశలో 4:7 చదవండి ఒకసారి. పరిశుద్ధులగుటకు అమ్మ ఒకసారి మళ్ళీ నేను కొంచెం ఆగుటకు
దేవుడే మనల్ని, ఓసారి గట్టి మీ నోటితో అనండి, సైతాన్ వింటది, ఇంకేం కాదు. నా బాధ అంతా ఏంటంటే మీరు వినకపోయినా వాడు ఖచ్చితంగా వింటాడు. మీ నోటితో అంటే ఒరి వీళ్ళందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారా? చదవండి ఒకసారి, ఏమన్నాడు? దేవుడే మనలను ఏ రాజ్యానికి? పరిశుద్ధులమై రేపు పాలించడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అనాది నుండి అనంతం వరకు ఈయనే రాజు. చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? అనాది నుండి అనంతం వరకు రాజు ఎవరు? ప్రభువైన. అందుకని ఈయన రాజ్యానికి మనం పరిశుద్ధులమై పాలకులం కావాలా, దీవించబడాలా, వర్ధిల్లాలా. అందుకని ఎఫ్ఎస్సీ పత్రికలో 1:6 ఈ మాట అంతా మీ కొరకు వ్రాయబడిన మాటగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ. సరే, మనం చూస్తే ప్రియులరా, మరి చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20వ వచనం. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను కానీ తన మృతులలో నుండి లేపి తనకు దేవుని ఎడల తన ద్వారా కడవర కాలమందు ఆయన ప్రత్యక్ష దేవునికి స్తోత్రం. ఈ రాజ్య వాసులుగా ఉండడానికి మనల్ని, ఈ రాజ్య పాలకుడుగా ఉండడానికి ఆయన అనాదిలోనే నియమించబడ్డాం. కాబట్టి ఈ రాజ్యములన్నీ అంతరించిపోయినా చెప్పండి, ఏ రాజ్యం అనేది కనబడుతుంది? రాజుగా క్రీస్తు, రాజ్యములో ప్రజలుగా పాలకులుగా మనము ఈ ఏండ్ల పరిపాలనలో కనబడతాం. దేవుని స్తోత్రం. అందుకని అది అంతమలేని రాజ్యము. లూకాసు వార్త 1:3 ఏమని ఉంది? 1:33 అంతమలేని, అది అంతమలేని రాజ్యం ఎవరంటే ప్రభు రాజ్యం లేక మన రాజ్యము. నేను టైం బట్టి గబగబా కొంచెం ముందుకు వెళుతున్నాం. దేవుని స్తోత్రం. చూడండి, మీకు లెక్కలో 1 రాసుకోగలిగితే రాసుకోండి, మీకు అవసరమైతే. ఆదాము నుండి ఏరేదు వరకు 500 సంవత్సరాలు. ఆదాము నుండి ఏరేదు వరకు, ఏరేదు నుండి హానోకు వరకు 500 సంవత్సరాలు. హానోకు నుండి నోవాహు వరకు 500 సంవత్సరాలు. నోవాహు నుండి అబ్రహాం వరకు 500 సంవత్సరాలు. అబ్రహాము నుండి మోషే వరకు 500 సంవత్సరాలు. మోషే నుండి సొలొమోను వరకు 500 సంవత్సరాలు. సొలొమోను నుండి జెరుబ్బాబేలు వరకు 500 సంవత్సరాలు. జెరుబ్బాబేలు నుండి క్రీస్తు వరకు 500 సంవత్సరాలు. 500 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినాయి? 4000 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 4000 ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2000 వేసుకోండి. ఎన్ని అయినాయి? 6000. అంటే ఇక్కడ మనం ఏం చూస్తామంటే చూడండి, 6వ దినము మనిషి దినం. ఏ దినం? 7వ దినములో దేవుని విశ్రాంతి కనబడుతుంది. దేవుని స్తోత్రం. మానవుని సంఖ్య 6, దేవుని సంఖ్య, మానవుని పాలన. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే నెబుకద్నెజరు నుండి అంత్యక్రీస్తు రాజ్యం వరకు మానవుల పరిపాలన ఎప్పటిదాకా? చెప్పండి, నెబుకద్నెజరు నుండి అంత్యక్రీస్తు వరకు. దేవుని స్తోత్రం. యూదుల పాలన మనం చూస్తాం. యూదుల పాలన ఆదాము నుండి దేవుడు పాలించే వారి పాలన తరువాత
చూడండి ఇక్కడ ఏం చూస్తాం, ఆదాము నుండి దేవుడు పాలించిన పరిపాలన కనిపిస్తుంది. ఈ పరిపాలనలో మనం చూడవలసినటువంటి మాటలు, దేవుని పిల్లరా, సౌలు వరకు వచ్చినప్పుడు అప్పటి వరకు న్యాయాధిపతులు పరిపాలించారు, ప్రవక్తలు పరిపాలించిన. కానీ మనము 1 సమూయేలు గ్రంథము 8-7 వచనం నుండి యూదుల పరిపాలన లేక సమూయేలు కాలము నుండి రాజులుగా ఇశ్రాయేలు వచ్చినారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూసారి. దేవునికి మహిమ కలుగును గాక. వారి పాలన తర్వాత అన్యులు పాలించిరి. వారి పాలన తర్వాత ఎవరు పరిపాలించారు? ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూడవలసిన్నాం. చెప్పండి. 1-2 మనం చూడవలసిన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చదువు. ఎవరైనా ఒకరు చదువుతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోయాకీము 3వ సంవత్సరమున నెబుకద్నెజరు వచ్చి చాలు. దేవునికి స్తోత్రం. కనుక అన్యపాలనలో నెబుకద్నెజరు కనబడుతున్నట్లు మనం చూస్తాం. పరిశుద్ధుని చేసి వరములు దయచేసి. కాబట్టి ప్రియులరా, 7 సంఖ్య అంటే 1000 ఏండ్ల పాలన 6000 తర్వాత వస్తుంది అన్నాం, రాలేదనే సందేహం కూడా వచ్చింది. దేవుని స్తోత్రం. 7 సంఖ్య ఎవరిది చెప్పండి? ప్రభువుది. 6వ సంఖ్య ఇప్పుడు ఎవరి సంఖ్యలో రావాలా చెప్పండి? ఎవరి సంఖ్యలో రావాలా? మన సంఖ్యలో రావాలా? దేవుని సంఖ్యలో రావాలా? అంటే ఇప్పుడు ఏం ప్రారంభమైంది? 7000 స్టార్ట్ అయింది. ఇవి 7000 సంఖ్యలో ఎవరి పరిపాలన రాబోతుంది? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మలేదు చాలామంది. మొన్నే రాలేదు, ఇంకేం వస్తుంది, నిన్నే రాలేదు. మొన్న పేతురు పత్రికలో ఏమంటారండి? 2వ అధ్యాయం 4వ వచనం ఎక్కడ అంటారు కదా? 2 పేతురు ఏమంటారు? అప్పుడున్నట్టే ఇప్పుడున్నాం. చెప్పండి. మా పితరులు కానీ చెప్తున్నారు, వచ్చాడు అదిగో ఇదిగో అన్నారు. లేదా? అప్పుడున్నట్టే ఉందండి. ఏం మార్పు లేదంటే. ఆదాం గారికి బట్టలు లేవు, మనకు బట్టలు ఉన్నాయా లేవా? ఏం మాట్లాడలేదు. ఆదాం గారికి ఏం లేవు. కొంతమంది గోసి పెట్టుకున్నారు, కొంతమందికి చెప్పండి కచ్చరాలు కట్టుకున్నా, ఏయో కట్టుకున్నా, గురిసామా. ఇప్పుడు మనం టిక్ టాక్ అనే వేస్తున్నాం. అలా ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడలేదు. చాలామంది చాలా ధీమాగా ఏదో తెలిసినట్టుగా అప్పుడు అలా ఉంది, ఇప్పుడు అలా ఉంది, ఏంటో లేరా అంటే దేవుని కార్యాలను, దేవుని అనుగ్రహం పొందిన ప్రజలే పెండ్లి కుమార్తెకి ఈ లోకంలో తయారవుతుంది కనుక ఆ పెండ్లి కుమార్తెకి విషయాలు బోధిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా పెండ్లి కుమార్తె వరుసలో ఉన్నవారు నమ్మి తీరుతారు. బైబిల్ మిషన్ వారు మరీ నమ్మి తీరుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెబుదాం అందరం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇప్పుడు 6000 తర్వాత 7000లో ఎవరి రాజ్యం రాబోతుంది? ఎవరి రాజ్యం? ఎవరి రాజ్యం? కనుక మానవుని పాలన 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. నెప్పుకొని మనం చదువుకున్నాం. యూదుల పాలన నుండి పరిపాలించిన ఆదాము నుండి మనం ఇప్పటి వరకు మనం చదువుకున్న మాట. ఇక మనం చూస్తే మాదీయులు, పార్సీకులు వారు పరిపాలించారు. వారి యొక్క పాలన 562 సంవత్సరాలు క్రీస్తు పూర్వం నుండి. అందుకని కోరేస్ కాలం వచ్చాడు 249, 562 నుంచి 249 వరకు. అలాగే గ్రీకుల రాజ్యం 356 నుంచి 323 వరకు అలెగ్జాండర్ కనిపిస్తున్నారు. రోమా రాజ్యములో
మరి మనం చూసినట్లయితే దేవుని పిల్లరా, చూడండి, క్రీస్తు పూర్వం 63 సంవత్సరాలు రోమా రాజ్య పాలన. అది క్రీస్తు శకంలోకి వచ్చేటప్పటికి 410 సంవత్సరాలు కైసరు కనబడుతూ ఉన్నాడు. అంటే ఒకరి తర్వాత ఒకరు పరిపాలన. రోమారాజ్య శాఖ 10 శాఖలుగా 10 స్వతంత్ర రాజ్యాలు వచ్చినాయి. ఎంతమంది? వీళ్ళందరూ రోమీలకు సంబంధించినటువంటి శాఖలుగా మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ శాఖలో బ్రిటిష్ వారు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇవన్నీ కిరీటాలు. చెప్పండి, రాజ్యం అనగా ఏంటమ్మా? ఏంటది? నోటితో చెప్పండి. కిరీటాలు. అందుకనే అందరూ పెట్టుకున్న కిరీటాలు వేరు. యేసయ్య పెట్టుకున్న కిరీటం ఏది? ఏ కిరీటం? ఈ రాజ్యాలన్నీ ఆఖరికి సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఏం పెట్టారంట? ముండ్ల కిరీటం పెట్టారు. ఇది పరిపాలించి 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 వాడి నుంచి వీడి నుంచి వచ్చి చివరికి ఆయనకి ఏం పెట్టారు? ముండ్ల కిరీటము. కాబట్టి క్రీస్తుకి ఏం మిగిలింది? ముళ్ళ కిరీటం. ఈ 10 రాజ్యాల తర్వాత ఒక రాజ్యము 1000 ఏండ్ల పరిపాలన. ఏ పరిపాలన? ఇప్పుడు చదవండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకుందాం. 43వ వచనం. బురదయు కనబడెను, అటువలే ఇనుము మట్టితో అతకనట్లు ఒకరితో. చూడండి, మన ప్రధాని గారు ఉక్రెయిన్ వారికి చెప్పారు, నేను వస్తాను, మీ ఇద్దరికి సంధి చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉక్రెయిన్ వారు అన్నారు. చెప్పండి, ఏమైపోయింది ఫ్రెండ్షిప్? ఇప్పుడు ఏమవుతుంది? అన్ని రాజ్యాలు ఏం కావాలి? మనం ఒకరికొకరు సపోర్టు. ఏ రాజ్యం కూడా ఏం లేదు. మన రాష్ట్రంలో 3 పార్టీలు, రేపు ఇంక వాళ్ళు ఒక కూటమి అయ్యింది. ఇంకా రాబోతున్న కూటమి, అటు ఇండియా కూటమి వచ్చింది, ఇటు ఎన్డీఏ కూటాలు. ఎందుకని? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం. ఎవడెక్కడ కునికేస్తాడో తెలియదు, ఎవడెక్కడ వదిలేస్తాడో తెలియదు. అందుకని వాడు నీడు పట్టుకొని ఎందుకంటే ఇనుముకి మట్టికి కుదురుతుందా? అతికినప్పుడు బాగానే ఉంటుంది, వర్షం పడితే ఏమవుద్ది? అలాగే బాగానే ఉంటారు ఈ కాల ప్రజలు. అయ్యగారు మంచోడు, అమ్మగారు మంచోడు, సిస్టర్ మంచిది, సోదరుడు మంచోడు అంటారు. వాళ్ళకి ఏదైనా కష్టం కలిగితే నువ్వే చెడ్డోడు, నీకు నా జట్టు పీస్ అంటారు. ఏ కాలం ఇది? చెప్పండి. మంచి ఆనవరే చెప్పుద్ది, ఇడిపోవడానికి కూడా. అందుచేత 45వ వచనం చదువుదాం. 45వ వచనం ఒకసారి చదవండి. చేతి సహాయము లేక అమ్మా పరలోకము నుండి పర్వతము నుండి తీయబడిన ఆరాయి ఇనుమును ఎత్తడని వెండిని బంగారమును పగలగొట్టగా. చెప్పండి, ఈ నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ఈ బొమ్మ అంతటిలో రాజ్య పాలకుల యొక్క బలాబలాలన్నీ అందులో చూపించాడు దేవుడు. దేవుని స్తోత్రం. దాన్ని వివరించాడు దానియేలు. అయితే ఇప్పుడు చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ద్వారా అంటే అన్ని రాజ్యాలు ఏమైపోతాయి? పొడి అయిపోయినాయి. ఏమైపోయినాయి? ఆయన ముందు ఏమైపోయినాయి? నీతిలో నిలబడలేదు, నిజాయితీ నిలబడలేదు, న్యాయంలో నిలబడలేదు, ప్రేమలో నిలబడలేదు, మేలులో అన్నిటిలో దగాబడిపోయారు. ఏమైపోయారు? గట్టిగా చెప్పండి ఇప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, నాకు ఒక బాధ ఏంటంటే, నాకు రాసుకోవడం ఇబ్బందిని ఎవరినైనా రాయమంటాను. రాయమంటే వాళ్ళు ఏం రాసేస్తారో నాకు అర్థం కాదు. మళ్ళీ నేను కొత్తగా అదిగే టైం మనకు వేస్ట్ అవుతుంది అప్పుడప్పుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ వెనక్కి వద్దాం. చూడండి,
సొలొమోను గురించి పరమగీతం 8:12లో 1000 రూపాయలు నీకే చెల్లును ఓ సొలొమోను. 1000 రూపాయలు ఎవరికి చెల్లును? సంఘము సొలొమోను. సంఘము యొక్క పాలకుడుగా, ప్రేమకుడుగా సొలొమోను క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి 1000 సంవత్సరాల పాలన వీళ్ళందరూ చేతులు ఎత్తేసారు. నా వల్ల కాదు, నా వల్ల కాదు, ఆయన పని అయిపోయింది, ఈయన పని అయిపోయింది, ఈయన పని అయిపోయింది, వీళ్ళందరూ కునికేస్తారు. ఇప్పుడు ఎవరు చేయాలి పాలన? అసలు సిసలైన పాలన భూమి మీద అనాదిలో దేవుడు ఏది ఉద్దేశించాడో, ఏ పరిశుద్ధతను ఉద్దేశించాడో, సాతాను ఏ పరిశుద్ధతను పాడు చేసి రాజ్యములను పాడు చేసిందో, ఆ పాడు చేసినటువంటి పాడువాడికి పాడిగట్టి అసలైన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబడుతుందో హో అని మనం శ్రీకాకుళం నడివీధిలోకి వెళ్ళి చెప్పాలా? అమ్మా, మీ అమ్మాయి మార్కులు ఎక్కువ రావాలని ప్రార్థన చేస్తావు, కానీ ఇలా చెప్తావు ఎవరికైనా? ఉందా ఆలోచన? సర్లేండి, దేవుని స్తోత్రం. అందుచేత చూడండి, అక్కడ ఆదికాండములో 20:16-17 వచనాలు ఉంటుంది. లెమెక్ అనే రాజు అబ్రహాం గారికి 1000 రూపాయలు ఇచ్చాడు. 1100 ఇవ్వచ్చు కదా, 900 ఇవ్వచ్చు కదా. ఎంత ఇచ్చాడు? మన పితామహుడు 1000 రూపాయలు అందుకున్నాడు. అంటే 1000 ఏండ్ల పరిపాలన అబ్రహాం గారి దగ్గరే ఆయన మనసులో ఉంది, బయటకు వచ్చింది. ఇప్పుడు సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తే కాబట్టి క్రీస్తుకి ఏ రాజ్యం అప్పచెప్తున్నాడు తండ్రి? 1000 సంవత్సరాలు పాలకుడుగా నా కుమారుడు ఉన్నారు భూమి మీద. ఆయన సంపాదించుకున్న సంఘముతో ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఇప్పుడు మీ నోటితో నేను ముగిస్తాను. మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేవారు ఉందని చెప్పను. ఇంకా 8 సంవత్సరం ముగింపు ఈరోజు గట్టిగా చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా ఎన్ని సంవత్సరాలు? మేము 1000 సంవత్సరాల్లో పాలకులుగా, దీవెనకరమైన ప్రజలముగా, లేవీయులముగా, యూదులు అనబడకుండా మేము ఏ పేరు చెందకుండా దేవుని ఏర్పాటులో ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాపర్లైన మేము అక్కడేముంది? కాపు కాయు వారికి 200. ఎంతమ్మా? వెనకున్న వాళ్ళు చెప్పండి, ముందున్న వాళ్ళు చెప్పండి. ఎంత అంట మాకు? కాపు కాయువారు. చూడండి, ఆదికాండం చూడండి, పాత నిబంధనలో 12 మంది కాపర్లు. ఎంతమంది? వాళ్ళు ఎవరు? గోత్రకర్తలు. దేవుని స్తోత్రం. వాళ్ళకి 100 రూపాయలు. కొత్త నిబంధనలో అపోస్తులు. వాళ్ళెవరు? 12 మంది శిష్యులు. వారికి 100 రూపాయలు. వారికి వీరికి ఎక్కువ తక్కువ చెప్పాలా మరి? అంటే 30 దంతులు, 60 దంతులు, 100 అంతులు. అంటే ఇప్పుడు పాత నిబంధన వారికి ఎంత? వారు 100 అంతులే. వారు కూడా ఏమై ఉన్నారు? ఎవరు క్రీస్తుని అనుసరించే వారు కూడా ఏమై ఉన్నారు? వాళ్ళందరూ కూడా మనము హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తాం. వీరందరూ ఆ ఫలం పొందకపోయినా కానీ మనం లేకుండా అన్నాడు. వారు 100 అంతులైతే మనం కూడా ఏమై ఉన్నాం? గట్టిగా చెప్పాలి ఇప్పుడు. అంటే సంఘము ఎన్ని పర్సంటేజ్ యొక్క విలువ ఎంత? 100కి 100 ఉండాలా? 99 ఉన్న పర్లేదు, 101 ఉన్న ఫెయిలే. ఎంత ఉండాలా? 101 ఉందంటే ఎగస్ట్రాలు చేస్తున్నావు. 99 ఉన్నావంటే నిద్రపోతున్నావు. నువ్వు ఎంత ఉండాలా? 100కు 100 ఉండాలా? లోక లెక్కలు కాదు ఇవి. ఎవరి లెక్కలు? అంచేత ఇప్పుడు సంఘము పాత నిబంధనల్లో సిద్ధపడిన వారు కానీ, కొత్త మీద సిద్ధపడిన వారు కానీ, దేవదాసయ్య గారు అన్నారు, పాత నిబంధనలో పెండ్లి కుమార్తె ఉంది, కొత్త నిబంధనలోనూ. అంచేత వారి అంతస్తు ఎంత? గట్టిగా చెప్పాలా? మరి మత్తయి సువార్త 13:8 వచనంలో ఏమని ఉందంటే, మంచి నేలను పడిన విత్తనం. 100 అంతుల పంట అంటే ఏంటమ్మా?
లౌకికమును అంటనీయకుండా, లోకాన్ని అంటనీయకుండా, ఇలాంటి వారిది 1000 ఏండ్ల పరిపాలన. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, సరిపోయిందా? క్రీస్తు రాజుగా ఉంటే అందులో ప్రజలము పాలకులము మనమే. దేవుని స్తోత్రం. క్రీస్తు పరిశుద్ధుడు గనక ఆయన రాజ్యములో పాలకులందరూ పరిశుద్ధులే. తలకు మాసిన వాళ్ళు ఎవరు ఉండరు. అలాగని అందులో కూడా ఉండవచ్చులే, పర్లేదు అనుకోకండి, అందులో చేర్చుకోరు. తెలుసా, ఈ పాటలోంచి ఆ పాటకు మాటకారి యశ్వాసరావు గారికి మాటకారులే 4 కింద మీద చేతనం చేర్చుకోడు. ఆయన పరిశుద్ధత ఉండాల. ఏముండాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మనందరము మంచి నేలను ఫలించువారమైతే, ప్రకటన గ్రంథంలో 1000 ఏండ్ల తరువాత 70 ఏండ్ల వరకు మిగతా మృతులు బ్రతకలేదు. వారు ఎందుకు బ్రతకలేదు? వచ్చే వారం ధ్యానం చేద్దాం. 1000 సంవత్సరాలు జై యేసుక్రీస్తుకి అని చెప్దాం. బలో క్రీస్తు మహారాజుకి. ప్రార్థన. అందరూ ఒక్క నిమిషము. దేవా, నీ రాజ్య పాలన నిపుణత కలిగిన నీ రాజ్యానికి రాజ్య వారసులుగా ఉండుటకు మమ్మల్ని ఎన్నుకున్నావు కనుక అని ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, ఈ మాటలు బిడ్డల జీవితాల్లో నిలిపి దీవించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. కూర్చుందాం.